వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఈ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఉగాది కానుకగా కేవలం 1499 రూపీస్కే ఆన్లైన్ క్లాసెస్ని జేఎల్ఎం యొక్క అప్డేట్ వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. త్వరలో రాబోయేటువంటి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీ కార్యదర్శి, విఆర్ఓ నోటిఫికేషన్లతో పాటుగా మన నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వచ్చి తీరుతుంది. కాబట్టి మీరు సులభంగా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలంటే ఆఫ్లైన్కి రాలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఆన్లైన్ యొక్క క్లాసెస్ని తీసుకొని ప్రయోజనం పొందవలసిందిగా కోరడం జరుగుతుంది. దీనికోసం టెక్స్ట్ బుక్, ప్రాక్టీస్ పేపర్లు కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే ఇన్స్టిట్యూట్ మొబైల్ నెంబర్ 6309398306 కాల్ చేస్తే టెక్స్ట్ బుక్స్ గురించి, ఆన్లైన్ క్లాసెస్ గురించి, ఆఫ్లైన్ క్లాసెస్ గురించి, హైదరాబాద్, హన్మకొండ బ్రాంచెస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా మీకు వివరించడం జరుగుతూ ఉంటుంది. ది రెసిస్టెన్స్ వాల్యూ ఆఫ్ ఏ కార్బన్ రెసిస్టర్ హ్యావింగ్ ఆరెంజ్, రెడ్, బ్రౌన్, గోల్డెన్ కలర్ బ్యాండ్స్. బాగా వినండి, ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని రెసిస్టెన్స్ టైప్ కలర్ కోడ్స్ అని పిలుస్తాం. ఆరెంజ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ రెడ్ ఉంది, నెక్స్ట్ బ్రౌన్ ఉంది, చివరికి ఏముందండి, గోల్డెన్ కూడా ఉంది. యాక్చువల్గా గోల్డెన్ యొక్క టాలరెన్స్ వాల్యూ అనేది ±5%. సరే, దాన్ని బట్టి ఒకటి మనం గుర్తిద్దామన్నా కూడా ఆ ఛాన్స్ కూడా మనకి ఇవ్వలేదు. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4 అంటే ఇక్కడ 4 బ్యాండ్స్ ఆఫ్ రెసిస్టర్గా మనం దీన్ని పిలుచుకోవచ్చు. ఈ 4 బ్యాండ్ రెసిస్టర్లో ఫస్ట్ బ్యాండ్ అనేది కలర్ బ్యాండ్, ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్ విషయానికి వచ్చేవరకు మల్టిప్లికేషన్ని చూపిస్తుంది. కాబట్టి రెడ్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ అనేది మీకు తెలుసుకోవాలంటే నేను చెప్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీబీ అని పిలుస్తాం. బీబీ రాయ్, బీబీ రాయ్, జీబీ VGWG గా ఇండికేట్ చేస్తుంది. ఇందులో దిస్ ఈస్ బ్లాక్ కలర్, BLACK బ్లాక్. దిస్ ఈస్ బ్రౌన్ కలర్ వాల్యూ నెంబర్ 1, రెడ్ కలర్ వాల్యూ నెంబర్ 2, ఆరెంజ్ కలర్ వాల్యూ నెంబర్ 3, 4 ఇట్ ఈస్ yellow, 5 ఇట్ ఈస్ గ్రీన్, 6 బ్లూ అండి, 7 వైలెట్, 8 గ్రే, మనకి 9 అనేది వైట్ కలర్ని, గోల్డ్ అనేది ఎటువంటి నెంబర్ని చూపించదు. ఇది డిఫరెంట్. అంటే ఈ ప్రియారిటీ లోపల నేను కొన్ని అంశాల కోసం వీటిని తీసుకొచ్చాను. మనకి లాస్ట్కు ఉన్నటువంటి గోల్డ్ కలర్ అనేది దాని టాలరెన్స్ వాల్యూని తెలుపుతుంది. దాని వాల్యూ ఎంతండి, ±5%. ఆరెంజ్కి వచ్చే వరకు 3 అనేది దాని యొక్క ఫస్ట్ బ్యాండ్ కోడ్. రెడ్ కలర్ వచ్చేసి 2 అండి, దాని బ్యాండ్ కోడ్. బ్రౌన్ విషయానికి వచ్చేవరకు బ్రౌన్లో మల్టిప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఉన్నటువంటి విలువ లోపల 10⁻0 అన్నాం అనుకోండి, ఇది 1. 10⁻1 ఉందనుకోండి, ఇది బ్రౌన్ కలర్. 10⁻2 కనుక ఉంటే రెడ్. 10⁻3 ఈ పైన నెంబర్లే కింద వస్తాయి, అంతే. మనం ఏం టెన్షన్ పడాల్సిన, ఈ 3లే ఇక్కడ 10⁻3 లేదు. ఇప్పుడు ఎంత, ఆరెంజ్ 3, రెడ్ 2. మరి బ్రౌన్ ఏం చేయాలి అంటే బ్రౌన్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ ఉంటుంది. బ్రౌన్ యొక్క మల్టిప్లికేషన్ వాల్యూ ఏంది, 10⁻1 ఇంటూ 10తో చేసాం కాబట్టి ఎంత వస్తుంది నీకు, 32 × 10 ±5%. 32 × 10 అంటే 320 ±5% అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఈ వాల్యూ అనేది C, ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సి అనేది రైట్ ఆన్సర్, ఇది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ దీనిలో మనం రెసిస్టర్ కలర్ కోడ్స్ చూస్తే, ఒకవేళ 6 బ్యాండ్ తీసుకున్నాం అనుకోండి, 6 బ్యాండ్ లోపల ఫస్ట్ బ్యాండ్ అనేది సెకండ్ బ్యాండ్, థర్డ్ బ్యాండ్స్ కూడా ఇందులో ఉంటాయి. ఫస్ట్ సెకండ్ బ్యాండ్, ఫోర్త్ విషయానికి వచ్చేవరకు అప్పుడు మల్టిప్లయర్ అవుతుంది. ఈ మల్టిప్లయర్ తర్వాత విషయం ఏంటి, ఇక్కడ టాలరెన్స్, తర్వాత ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ అని పిలుస్తారు. దాన్ని ppm/Kelvins లోపల మనం ఇండికేట్ చేయవలసి ఉంటుంది. ఈ రకంగా రెసిస్టర్ కలర్ కోడ్ సంబంధించి మీకు అర్థవంతమైనటువంటి విధంగా ఎంత సులభంగా అర్థం చేయాలి అంటే అంత సులభంగా అర్థం చేసుకునే విధంగా
మీకోసం ఆ వీడియోస్ అందులో ఉంచడం జరిగింది. అంటే యాప్ లోపల పూర్తి వీడియోస్ ఉన్నాయి. మీరు కెపాసిటర్ ప్రాబ్లమ్స్ కనుక చూడాలనుకుంటే కెపాసిటర్స్లో కూడా కలర్ కోడ్స్ ఇలానే ఉంటాయి. వాటి మీద కూడా క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది లేకపోలేదు. ది కలర్ బ్యాండ్స్ ఆఫ్ 1.5 ohms ఆఫ్ రెసిస్టర్ విల్ బి, మళ్ళీ అదే వచ్చింది. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 1.5 అన్నాడు. 1.5 ohms చాలా ఇంపార్టెంట్. 1.5 ohms లోపల ఇక్కడ మతలబ్ జరిగింది, ఎక్కడో కాడ మతలబ్ అయితే జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. 1 నెంబర్ ఎంత అండి? 1 అంటే బ్రౌన్ కలర్, బాగా గుర్తుపెట్టు. బ్రౌన్ మ్యాచ్ అయిందా? ఎస్, అన్నిట్లలో బ్రౌన్ ఉంది. 5 అంటే గ్రీన్ కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ మ్యాచ్ అయిందా? చలో, అన్నిట్లలో గ్రీన్ కూడా మ్యాచ్ అయింది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ గోల్డెన్ కలర్ కూడా ఉంటుంది. గోల్డెన్ కలర్ యొక్క మల్టీప్లేయర్ వాల్యూ, బ్రౌన్ కలర్ యొక్క మల్టీప్లేయర్ వాల్యూ అనేది 10⁻⁴ అన్నాం. గ్రీన్ కలర్ అయితే 10⁻⁵ అన్నాం. బట్ ఇక్కడ ఆప్షన్ మిస్ అయింది ఇక్కడ, కాబట్టి ఇది కాదు. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఎందుకు ఇది అయ్యిందంటే ఆటోమేటిక్గా దీని వాల్యూ అనేది లేనట్టే. అది లేకపోతే మనం దేనిగా ఇండికేట్ చేయలేం, వదిలేసేయాల్సిందే. కాబట్టి ఇది గోల్డెన్ అనేది సెకండ్ ప్రియారిటీ ఉంది, ఇది కాదు, ఇది కాదు. అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి అయి ఉండాలి. ఇప్పుడు ఏం కావాలి? గోల్డెన్ యొక్క మల్టీప్లేయర్ వాల్యూ 10⁻⁻1 అండి. కాబట్టి 15/10 అని రాశాను అనుకోండి, పాయింట్ తీసేస్తే ఇక్కడ 1 కాబట్టి 1.5 ohms అనేది ఉంది. కాబట్టి సరైనటువంటి ఆప్షన్ ఏంటి? బ్రౌన్, గ్రీన్, గోల్డెన్ కలర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పూర్తిగా వివరించాను. ది ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ డిపెండ్స్ అపాన్, ఇండక్టెన్స్ వాల్యూ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి చూస్తే ది స్పేసింగ్ బిట్వీన్ ద టర్న్స్ యొక్క కాయిల్స్ పైన అమరి ఉంటుంది. ది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద కాయిల్స్ యొక్క సంఖ్య పెరిగిన కొద్దీ కూడా ఇండక్టెన్స్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రైమరీ నుండి సెకండరీకి మారింది అనుకోండి, కాయిల్స్ రేషియో పెరిగినా కూడా ఇండక్టెన్స్ వాల్యూస్ పెరుగుతాయి. మెటీరియల్ ఆఫ్ ది కోర్, ఎస్, మెటీరియల్ దాని మీద కూడా ఇండక్టెన్స్ వాల్యూస్ ఉంటాయి. ఆల్ 3 అబౌవ్ ద స్టాండర్డ్ పారామీటర్స్, అంటే ఇండక్టెన్స్ అనేది వలయాల సంఖ్య మీద ఆధారపడి ఉంటుంది. ఇండక్టెన్స్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ పై ఆధారపడి ఉంటుంది, వలయాల సంఖ్య మీద. స్పేసింగ్ ఆఫ్ బిట్వీన్ ఆఫ్ టర్న్స్ అంటే రెండు కాయిల్స్ మధ్య ఉన్నటువంటి టర్న్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ మీద ఆధారపడి ఉంటుంది. మెటీరియల్ ఆఫ్ ది కోర్ యొక్క స్వభావం మీద కూడా ఇండక్టెన్స్ వాల్యూ అమరి ఉండడం జరుగుతుంది. అంటే ది ఇండక్టెన్స్ ఆఫ్ కాయిల్ డిపెండ్స్ అపాన్ ఆల్ ది అబోవ్, అన్నింటిపైన ఆధారపడి ఉంటుంది. ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఇండక్టెన్స్ ఆఫ్ ఎ కాయిల్ 50 టర్న్స్ ఉన్నప్పుడు ఎంత ఉందండి? ఇక్కడ 5 మిల్లీ హెన్రీ ఉంది, 5 mH. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ డబుల్డ్, దీన్ని ఏం చేసినా డబుల్ చేసిన, డబుల్స్ అంటే ఏంది? ఇక్కడ 100 టర్న్స్ అయింది. మరి ఇదెంత కావాలి అంటే మనకి ఇక్కడ టర్న్స్ పెరిగినా కొద్దీ ఇండక్టెన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏంటండి అంటే L is equal -n into dou⁻/dou t అని పిలుస్తుంది. L is directly proportional to n. నీకు టర్న్స్ కనుక పెరిగినట్లయితే ఇండక్టెన్స్ వాల్యూ పెరుగుతుంది. అంటే 50 ఉంటే 5 ఉంటే 100 ఉంటే ఎంత? 10 మిల్లీ హెన్రీగా మనం చూడడం జరుగుతుంది. ఇండక్టెన్స్ని ఎప్పుడైనా Lతో సూచిస్తాం. ఇండక్టెన్స్ని ఎందులో కొలుస్తామండి అంటే హెన్రీలో కొలవడం జరుగుతుంది. ఇండక్టెన్స్ వల్ల సర్క్యూట్స్లో నీకు ఏమొస్తుందంటే రియాక్టివ్ ఇండక్టెన్స్ వస్తుంది. రియాక్టివ్ ఇండక్టెన్స్ని ఏమని చూస్తారంటే 2πfLతో సూచిస్తారు. ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎల్ అంటే ఇండక్టెన్స్ వాల్యూ. ఈ రియాక్టివ్ ఇండక్టెన్స్ని ఎందులో కొలుస్తారండి అంటే ఓమ్స్లో కొలుస్తారు. ఇదంతా కూడా మనకి ఏసీ సర్క్యూట్స్ లోపల పూర్తిగా వివరించడం జరిగింది. ఎయిర్ కోర్, ది ఫెర్రైట్ కోర్, ఇండక్టర్ ఆర్ యూజ్డ్ ఇన్. ఎయిర్ కోర్ మరియు ఫెర్రైట్ యొక్క కోర్ని మనం ఇండక్టర్స్గా ఉపయోగిస్తే ఎందుకు అంటే మెయిన్గా ఇక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు ఈ రెండింటి కాంబినేషన్ని అంటే పవర్ సప్లై ఆఫ్ ఫిల్టర్ సర్క్యూట్. ఫిల్టర్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు నేను దీని గురించి మళ్ళీ చెప్తాను. ఆడియో ఇదైతే కాదు, ఆడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్ ఇది కాదు. నెక్స్ట్ హై ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్, అధిక పౌనపున్యం ఉన్నటువంటి సర్క్యూట్స్లో ఈ యొక్క రెండు కాంబినేషన్స్ని
అబ్సల్యూట్ అండ్ రిలేటివ్ పర్మియబిలిటీగా తీసుకొని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది కూడా కాదండి, లో పాస్ ఫిల్టర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండక్టర్ యూజ్డ్ ఇన్ రెక్టిఫైయర్ సర్క్యూట్స్ ఆర్ ఆఫ్ ద ఆర్డర్స్ ఆఫ్. మనకి ఇక్కడ మెయిన్ గా సెవరల్ హెన్రీస్ కోసం మనం దీన్ని ఉపయోగిస్తాం. ద నెక్స్ట్ క్వశ్చన్, 7th వన్, ది యూనిట్ ఆఫ్ క్యూ. క్యూ అనేది ఏంటండి? ఛార్జ్. చాలా ఇంపార్టెంట్ ఇది, ఛార్జ్. క్యూ ఈక్వల్స్ టు ఛార్జ్. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఐ ఈక్వల్స్ టు క్యూ బై టీ అంటాం. క్యూని ఎలా ఇండికేట్ చేస్తారు, ఎలా మెజర్ చేస్తారంటే కూలుం టైంని సెకండ్స్లో కొలుస్తారు. కూలుం పర్ సెకండ్స్ని ఏమంటారంటే యాంపియర్స్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇన్ కేస్ టీ ఈక్వల్స్ టు 1 సెకండ్ అయింది అనుకోండి, ఐ ఈక్వల్స్ టు క్యూగా కూడా మనం ఇండికేట్ చేయవలసి ఉంది. దాని ఆవేశము దాని గుండా ప్రవహించే కరెంట్కి సమానంగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ది యూనిట్ ఆఫ్ క్యూ ఆఫ్ కాయిల్స్ ఇట్ ఈస్ కాల్డ్ కూలుమ్స్. క్యూని ఎందులో కొలుస్తారు? ఆవేశాన్ని కూలుమ్స్లో కొలుస్తారు. ది ఇంపిడెన్స్ ఆఫ్ ఏ కాయిల్ ఈజ్ గివెన్ బై. కాయిల్ యొక్క ఇంపిడెన్స్ యొక్క సూత్రం ఏంటండి? ఇక్కడ మెయిన్గా ఎల్ అండ్ ఆర్ సర్క్యూట్స్ కనుక ఉన్నప్పుడు ప్రధానంగా మనం ఇక్కడ ZL ఈజ్ ఈక్వల్ అండ్ ద రూట్ XL ప్లస్ ఆర్ స్క్వేర్తో ఇండికేట్ చేస్తాం. అంటే ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకవేళ XC సర్క్యూట్ అయింది అనుకోండి, XC స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్తో ఇండికేట్ చేస్తాం. ఇన్ కేస్ అది RLC సర్క్యూట్ అయింది అనుకోండి, అండ్ ద రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ XL మైనస్ XC హోల్ స్క్వేర్ రూపంలో ఇండికేట్ చేస్తాం. అంటే ఇది సిరీస్లో ఉంటాయండి, సిరీస్ ఉంటుంది, దాంతో పాటుగా ప్యారలల్ ఉంటాయి. ఖచ్చితంగా ఒక లెక్క కానీ ఒక బిట్టు కానీ రాకుండా ఏ ఎగ్జామ్ పేపర్ కూడా ఉండదు. ఈ విషయాన్ని గ్రహించుకోండి. నెక్స్ట్ 9th వన్, ది కెపాసిటర్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు ది. కెపాసిటర్ల యొక్క వాటి ప్రధానమైనటువంటి పేర్లని మనం ఏ విధంగా మనం ఇండికేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ ది కెపాసిటర్, కెపాసిటర్ యొక్క సైజును బట్టి అయితే కాదు. ద నెక్స్ట్ డై ఎలక్ట్రిక్ మెటీరియల్ యూజ్డ్. ఎస్, దాంట్లో ఉపయోగించినటువంటి ద్వి ఎలక్ట్రిక్ స్థిరాంకం ఆధారంగా మాత్రమే. ద్వి ఎలక్ట్రిక్, తెలుగులో దీన్ని ద్వి ఎలక్ట్రిక్ లేదా ఎలక్ట్రానిక్ స్థిరాంకం ఆధారంగా మాత్రమే దీన్ని ఉపయోగిస్తారు. ది కెపాసిటర్స్ ఆర్ నేమ్డ్ అకార్డింగ్ టు ది. అందుకే ఆప్షన్ ఇక్కడే ఉంది. మెటీరియల్ యూజ్డ్ ఫర్ ద ప్లేట్స్. ప్లేట్స్ యొక్క మెటీరియల్స్ని ఎప్పుడైనా సరే మనం ఉపయోగించేటువంటి పదార్థాలు ఎప్పుడైనా సరే దాన్ని బట్టి అయితే ఉండదు. జస్ట్ డైఎలక్ట్రిక్ స్థిరాంకాన్ని బట్టి పేపర్ కెపాసిటర్, మైకా కెపాసిటర్, లైక్ దట్ అకార్డింగ్ టు ది, నాట్ ఇన్ వోల్టేజ్ని బట్టి కూడా కాదు. ది కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ డిపెండ్స్ అపాన్. ఈ క్వశ్చన్ని 4 సార్లు ఎగ్జామ్లో అడిగాడు. కెపాసిటెన్స్ ఆఫ్ ఏ కెపాసిటర్ డిపెండ్స్ అపాన్. ప్రధానంగా మనం చూస్తే దాని డైఎలక్ట్రిక్ మెటీరియల్ని బట్టి, ద ఏరియా ఆఫ్ ప్లేట్స్ అంటే 2 ప్లేట్స్ యొక్క డిస్టెన్స్ని బట్టి, దెన్ నెక్స్ట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఆఫ్ ద ప్లేట్స్, ఆల్ ఆఫ్ ది అబోవ్ స్టాండర్డ్ 3 ఫ్యాక్టర్. ఇందులో సరి అయినటువంటి సమాధానము డి. ఆల్ ఆఫ్ ది అంటే ఇక్కడ డిస్టెన్స్ని బట్టి ఉంటుంది. ద కెపాసిటెన్స్ వాల్యూ C ఈక్వల్స్ టు E0 ER A/D. అంటే ఇక్కడ మనకు మెయిన్గా డిస్టెన్స్ వాల్యూ కనుక పెరిగితే కెపాసిటెన్స్ అనేది తగ్గుతుంది. అంటే డిస్టెన్స్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. ప్లేట్స్ యొక్క ఏరియా కూడా పెరిగితే పెరుగుతూ ఉంటుంది. డైఎలక్ట్రిక్ మెటీరియల్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. కానీ మారింది మాత్రం ఒకటే, బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంటెలిజెంట్గా 2019లో అడిగాడు. ఎలక్ట్రోడ్స్ యొక్క పరిమాణాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎలక్ట్రోడ్ యొక్క ఏరియా అంటాం, బట్ దానికి ఉండేటువంటి మందం మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కెపాసిటెన్స్ అనేది ఆధారపడి ఉండదు. ఈ రకమైనటువంటి క్వశ్చన్స్ మనల్ని మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పూర్తి స్థాయి ప్రాక్టీస్ టెస్ట్ సిరీస్లు, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా యాప్ లోపల పూర్తి స్థాయి లోపల ఇవ్వడం జరిగింది. వీలైనంత వరకు పర్చేజ్ చేయండి. ఎప్పటికీ ఒక టైప్ ఆఫ్ రిపిటేషన్లో ఉండడం వల్ల 100% దానికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా ఉగాది కానుగ్గా కేవలం 1499 రూపాయలకే JLM యొక్క పూర్తి వీడియోస్ని మీకోసం అందించడం జరుగుతుంది. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.